ఎపిసోడ్ 3 నాదో కండిషన్. విరాట్ నుండి తప్పించుకున్న హాసిని ట్రైన్ లో బెంగళూరుకి పారిపోతుండగా విరాట్ బాడీ గార్డ్ ట్రైన్ ని చేస్ చేసి ఆపేసి, మేడం సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, పదండి అని అన్నారు. వాళ్ళ వైపు నిస్సహాయంగా చూసిన హాసిని వెళ్ళి కారులో కూర్చుంది. ఆమె కూర్చున్న వెంటనే కారు కదిలింది. అయితే కారులో భయంకరమైన నిశ్శబ్దం వల్ల హాసిని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎదురుగా కూర్చొని ఆమె వైపు తీక్షణంగా చూస్తున్న విరాట్, ఎందుకు పారిపోతున్నావు అని సూటిగా ప్రశ్నించాడు. అది మీకు నేను ముందుగానే చెప్పాను, నాకు పెళ్ళి అని తడబడుతున్న హాసిని వైపు విరాట్ కోపంగా చూస్తూ, ఇంకోసారి ఈ మ్యాటర్ని నీ నోట్ నుంచి నేను వినాలనుకోవడం లేదు. నన్ను కాదని నా నుంచి దూరం పారిపోతే నీకిష్టమైన వాళ్ళందరినీ క్షణంలో పైకి పంపిస్తాను, అది గుర్తుపెట్టుకో అని బెదిరించాడు. విరాట్ అన్నంత పని చేస్తాడు అని తెలిసిన హాసిని భయంతో బిగుసుకుపోయింది. అతడు ఏం చేస్తాడో అనే కంగారుతో ఆమెకు ఊపిరందనట్లుగా ఉంది. విరాట్ సిగరెట్ ని క్యాజువల్ గా పఫ్ చేస్తూ, నువ్వు నేను గిఫ్ట్ ఇచ్చిన రింగ్ అమ్మేశావు, నువ్వు చేసిన మిస్టేక్ కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని గంభీరంగా అడిగాడు. విరాట్ అడిగిన తీరుకి, అతని ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి బిత్తరపోయిన హాసిని చిన్నగా, నా దగ్గర సిటీ వదిలి వెళ్ళడానికి మనీ లేవు, అందుకని అని నీళ్ళ చూపులు చూస్తూ చెప్పింది. అందుకని 5 కోట్లు ఖరీదు చేసే రింగ్ ను ₹1,00,000 అమ్ముతావా అని విరాట్ కోపంగా అన్నాడు. అది విన్న హాసిని స్టన్ అయిపోయింది. నేను అనుకుంటూనే ఉన్నా, ఆ రింగ్ చూడటానికి కాస్త కాస్ట్లీగానే ఉంది, కానీ మరీ 5 కోట్లు విలువ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షాప్ వాడు నన్ను చీట్ చేశాడు, వాడు కానీ నాకు దొరకాలి అని కంగారుగా అంటున్న హాసిని విరాట్ తన వైపు విసుగ్గా చూడటంతో తక్కువ నోరు మూసుకుంది. ఐఎమ్ రియల్లీ సారీ, నేను మీరిచ్చిన అంత కాస్ట్లీ రింగ్ ని అమ్మాల్సింది కాదు, కానీ నేను మీలాంటి రాయల్ ఫ్యామిలీలో ఉండాల్సిన దాన్ని కాదు, ఆ విషయం మీకు తెలుసు. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇంకా వెళ్ళనివ్వడం లేదు? మనం ఈ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తే మన ఇద్దరిలో ఎవ్వరూ హ్యాపీగా ఉండరు అని బీబీఆర్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. నువ్వు నా నుంచి ఎంత పారిపోవాలనుకుంటే నాకు నీ మీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటున్న విరాట్ ఫేస్ లోని మిస్టీరియస్ స్మైల్ ని చూసి హాసినికి వెన్నులో నుంచి వణుకు పుట్టింది. చేతిలోని సిగరెట్ ని పక్కన ఉన్న ఆస్ట్రేలో ఆపివేసి తన వైపు భయంగా చూస్తున్న హాసిని చేతికి డైమండ్ రింగ్ తొడిగి, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయాలనుకోకు, నేను నిన్ను ఎప్పటికీ నా నుంచి దూరంగా వెళ్ళనివ్వను, కాబట్టి నా నుంచి తప్పించుకొని పారిపోవాలన్న థాట్ ని నీ మనసులోంచి తీసేయ్ అని అన్నాడు విరాట్. తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరం వైపు చూసిన హాసినికి ఎందుకో అది చాలా భారంగా అనిపించింది. కారులో సిచ్యువేషన్, ఓ పోలీస్ ఆఫీసర్ బందిపోటును అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్లుగా ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్, హాసిని చేతికి సంఖ్యల బదులు డైమండ్ రింగ్ తొడిగి తీసుకువెళ్తున్నాడు విరాట్. తన పరిస్థితి తలుచుకొని హాసిని ఓ నిట్టూర్పు విడిచింది. విరాట్ ను కాదని తను ఈ రిలేషన్ నుంచి పారిపోలేను అన్న విషయం హాసినికి బాగా అర్థమైంది. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళడానికి మంచి అవకాశం దొరికే వరకు నేను సైలెంట్ గా ఉండటం బెటర్, లేకపోతే ఏ మూల దాక్కున్నా విరాట్ ఈజీగా కనపడతాడు, అప్పుడు నా పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది అని హాసిని మనసులో గట్టిగా అనుకుంది. కాసేపు సైలెంట్ గా కూర్చున్న తర్వాత హాసిని నెమ్మదిగా విరాట్ వైపు చూస్తూ, ఇక నేను పారిపోవడానికి ట్రై చేయను, నేను ఈ రిలేషన్షిప్ ని కూడా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ నాదొక చిన్న కండిషన్ అని తడపడుతూ అడిగింది. హాసిని మాటలు విన్న విరాట్ ముక్తసరిగా, ఏంటది అని అడిగాడు. మనిద్దరికి పెళ్లి జరిగిందన్న విషయం మా ఇంట్లో వాళ్ళకి అప్పుడే తెలియడం నాకిష్టం లేదు అని అతను ఏమంటాడో అన్నట్లుగా చూసింది హాసిని. ఎందుకు అని అడిగాడు విరాట్. మీకిప్పటికే నా ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది అంది హాసిని. నేను రీజన్ నీ నోట్ నుంచి వినాలి అనుకుంటున్నాను అని విరాట్ అనడంతో, నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కి మధ్య రిలేషన్ కాస్త డిఫరెంట్, అంటే
మా మధ్య కాస్త ఇబ్బందులున్నాయి. అందుకని నేనెప్పుడు ఈ పెళ్లి విషయం వాళ్ళకు చెప్పాలని అనుకోవడం లేదు అని బదులిచ్చింది హాసిని. చెప్పడానికైతే చెప్పింది, కానీ ఇప్పుడు విరాట్ ఏమంటాడో అని హాసిని లోపల టెన్షన్ పడుతూనే ఉంది. హాసిని వైపు కాసేపు దీర్ఘంగా చూసిన విరాట్, ఓకే, నువ్వు చెప్పిన ఈ కండిషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ నాది కూడా ఒక కండిషన్ ఉంది అని అన్నాడు. వెంటనే ఏంటి అన్నట్లుగా హాసిని క్వశ్చన్ మార్క్ వేసి పెట్టింది. ఇప్పటి నుంచి నువ్వు ఏ పని చేయాలన్నా ముందుగా నా పర్మిషన్ తీసుకొని చేయాలి అని విరాట్ ఆర్డర్ పాస్ చేశాడు. హిట్లర్ ఆర్డర్ పాస్ చేస్తే ఇంకేం చేస్తావు? అలాగే అన్నట్లుగా హాసిని తల ఊపటంతో విరాట్ ఈగో సాటిస్ఫై అయింది. తను మాట్లాడాల్సింది పూర్తయింది అన్నట్లుగా కామ్ గా ల్యాప్టాప్ లో ఏదో ఫైల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు విరాట్. అప్పటి వరకు పడ్డ టెన్షన్ కి అలసిపోయిన హాసిని విండోకు ఆనుకొని బయటకు చూస్తూ తన ఫ్యామిలీ గురించి ఆలోచనలో మునిగిపోయింది. హాసినికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సడన్ గా ఆమె తల్లి చనిపోయింది. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా తలకిందులైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. హాసిని సవతి తల్లికి పెళ్లి జరిగే టైంకి ఆమెకు ఇంచుమించు హాసిని వయసు కూతురు కూడా ఉంది. పెళ్లైన టైం నుంచి ఆమె తండ్రి ప్రవర్తన ఊహించిన విధంగా మారిపోయింది. తన సొంత కూతురు కాకపోయినా హాసిని తండ్రి తనకంటే హారతిని ఎక్కువగా అభిమానిస్తూ వచ్చాడు. హారతిని పొగడటం, హాసిని తిట్టడం తండ్రికి రోజువారీ దినచర్య అయిపోయింది. ఈ రీజన్ కారణంగా హాసినికి ఆమె తండ్రికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. క్రమంగా ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయి. ఆలోచనలో మునిగిపోయిన హాసిని విరాట్ గమనిస్తున్నారు అన్న ఫీలింగ్ కలగడంతో విరాట్ వైపు తిరిగి చూసింది. ఎప్పటి నుంచి చూస్తున్నాడో తెలియదు. విరాట్ మౌనంగా హాసిని గమనిస్తూ కూర్చునున్నాడు. హాసిని ఇబ్బందిగా ఫీల్ అవడంతో కాస్త సర్దుకొని కూర్చుంది. నీకు ఈ విషయంలో నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలా అని విరాట్ చిన్నగా అన్నాడు. విరాట్ హెల్ప్ కూడా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని హాసిని కాస్త స్టన్ అయింది. కానీ వెంటనే వద్దు, నా ఫ్యామిలీ మ్యాటర్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది. హాసిని తన విషయాలు హ్యాండిల్ చేసుకోగలను అనడంతో విరాట్ సైలెంట్ గా ఉండిపోయాడు. ఇంతలో ఏదో గుర్తుకొచ్చిన హాసిని, ఇది నా కాలేజ్ కి ఫైనల్ ఇయర్. ఇవాళ ఆఫ్టర్నూన్ కాలేజ్ లో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. వెళ్ళకపోతే ఎగ్జామ్స్ కి ఇబ్బంది అవుతుంది. నేను కాలేజ్ కి వెళ్ళొచ్చా అని విరాట్ లో రిక్వెస్ట్ గా అడిగింది. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు నీకు కాలేజ్ గుర్తుకు రాలేదా అని పళ్ళు పటపటా కొరుకుతూ అడిగాడు విరాట్. ఆ మాటకి హాసిని గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది. సరే, కాలేజ్కి వెళ్ళు, కానీ ముందు ఇంటికి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత వెళ్ళు అని అన్నాడు. తనకు ఆకలిగా లేకపోయినా ఇప్పుడు విరాట్ తో వాదించే ఓపిక లేక హాసిని సైలెంట్ గా ఉండిపోయింది. కాసేపటికి కారు విరాట్ బంగ్లా ముందు ఆగింది. విరాట్ తో కలిసి లోపలికి వచ్చిన హాసిని అప్పటికే వారిద్దరి కోసం 5 స్టార్ హోటల్ బఫే రేంజ్ లో అరేంజ్ చేసి ఉన్న లంచ్ టేబుల్ వైపు చూసి ఆశ్చర్యపోయింది. మేడం, ప్లీజ్ ఇలా కూర్చోండి అని సర్వెంట్ ఎంతో మర్యాదగా హాసినికి చేయి చూపిస్తూ ఉంది. విరాట్ పక్కకు వెళ్లి కూర్చున్న హాసినికి సర్వెంట్ అన్నీ కొసరి కొసరి వడ్డిస్తుంది. హాసినికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించింది. నన్ను ఊరికి మేడం అని పిలవద్దు, నా పేరు హాసిని. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం. మేడం అంటే ఏదో వింతగా ఉంది అని సర్వెంట్ వైపు నవ్వుతూ చూస్తూ చెప్పింది. హాసిని మాటలకు సర్వెంట్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా తల దించుకుని నిలబడింది. ఇక్కడ రూల్స్ అన్ని నేను పెట్టినవి, అవి మార్చే రైట్ ఎవరికి లేదు అని విరాట్ కోపంగా అనడంతో సైలెంట్ గా హాసిని తన లంచ్ ఫినిష్ చేసి పైకి లేచింది. సరే, నేను తినడం పూర్తయింది, ఇక కాలేజీకి వెళ్ళి రావచ్చా అని అడిగింది హాసిని. ఓకే, వెళ్ళు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి నువ్వు ఇంట్లో ఉండాలి. లేకపోతే ఇక లైఫ్ లో కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతావు అని ఖచ్చితంగా చెప్పాడు విరాట్. కాదు అంటే అసలు బయటికి పోనివ్వడు అన్న భయంతో ఓకే అని తలాడిచ్చి గబగబా కాలేజ్కి బయలుదేరింది. హాసినిని సీక్రెట్ గా బాడీ గార్డ్స్ ఫాలో అయ్యారు. కాలేజ్ లో హాసినిని చూడగానే కీర్తి ఆమెను గట్టిగా హక్ చేసుకుంది. డార్లింగ్, లైఫ్ లో మళ్ళీ నేను చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నటి నుంచి నువ్వు ఏమైపోయావు, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అన్న టెన్షన్
లైఫ్ లో ఫ్యామిలీ తనతో ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ తన కోసం ఆలోచించే ఫ్రెండ్ అన్నా ఉంది అని ఫీల్ అయిన హాసినికి కళ్ళల్లో వెంటనే నీళ్లు తిరిగాయి. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఆ హిట్లర్ నిన్నేమన్నా అన్నాడా అని కీర్తి కంగారుగా అడిగింది. అదే లేదే, నువ్వు నీ తొక్కల ఎమోషన్ అని హాసిని కళ్ళ నీళ్లు తుడుచుకొని నవ్వుతూ అంది. సరే పద, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని నిన్నటి నుంచి టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు నువ్వు జరిగిందంతా చెప్తే కానీ నాకు అసలు ప్రశాంతత ఉండదు అని హాసిని ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్ లోకి తీసుకుని వెళ్తూ అంది కీర్తి. హాసిని చెప్పిందంతా విన్న కీర్తికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. హాసిని, నాకు చిన్న డౌట్. మీడియా అంతా మహీకి పెళ్లి అని అనౌన్స్ చేసినప్పుడు పెళ్లి పీటల మీద విరాట్ ఎందుకున్నాడు? నువ్వు గోడ దూకి వచ్చి పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి మరి ఆ ప్లేస్ కి వచ్చావని తెలిసి కూడా అతను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అని అంది కీర్తి. నాకు తెలియదు కీర్తి, ఈ బేతాల ప్రశ్నలు ఆలోచించి నా బ్రెయిన్ ఇప్పటికే డెడ్ అయిపోయింది. ప్రస్తుతానికి నేను ఏదైతే అది జరగనివ్వు అని కామ్గా ఉండదలుచుకున్నాను అని చెప్పింది హాసిని. అంటే నాకేమైనా పిచ్చా? పోయి ఆ హిట్లర్తో లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా? వీడికన్నా జైలు అవకాశ సినిమాలో శ్రావణ చాలా బెటర్. నేను జస్ట్ మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి దూరంగా పారిపోతాను అని హాసిని తన ప్లాన్ గురించి చెప్పింది. నిజంగా నీకు పిచ్చే. విరాట్ కున్న ఆస్తికి అధికారానికి ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోగలడు. అతడి స్టేటస్ ని చూసే చాలా మంది అమ్మాయిలు అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. నువ్వు నీ దగ్గరకు వచ్చిన ఆఫర్ ని వదులుకొని పారిపోతా అంటావేంటే అని అడిగింది కీర్తి. డబ్బు మాత్రమే చాలనుకునే వాళ్లకు విరాట్ ని పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద వరం. కానీ నాకు డబ్బు ఒక్కటి కాదు, నా అనుకునే ఒక ఫ్యామిలీ ఉండాలి. మా అమ్మ చనిపోవడంతో నాకు ఫ్యామిలీ అనేది లేకుండా పోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి పెళ్ళయ్యాక నేను, నా హస్బెండ్, నా ఫ్యామిలీ ఎలా ఉండాలన్న ఆలోచనతోనే బతికాను. మహిళ లాంటి స్మూత్ క్యారెక్టర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ విరాట్ లాంటి వాడిని కాదు అని హాసిని బాధగా అంది. ఎంతసేపు ఆ మహి అంటావే తప్ప వాడే దగ్గరుండి పెళ్లి చేశాడన్న విషయం మర్చిపోతున్నావు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు వాడికి నీ మీద ఇష్టం ఉంటే మండపం దగ్గరకు పరిగెత్తుకు వచ్చి పెళ్లి ఆపేవాడు. అని నవ్వుతూ ఫోటో దిగేవాడు కాదు అని కీర్తి కోపంగా అంది. అయినా జరగాల్సిందంతా అయిపోయాక ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు. నాకు కావాల్సిందల్లా నా డిగ్రీని నేను ఫినిష్ చేసుకోవడం, నా లైఫ్ ని నేను హ్యాపీగా లీడ్ చేసుకోవడం అని అంటున్న హాసిని వేలుకున్న డైమండ్ రింగ్ ని చూసిన కీర్తి, వావ్ హాసిని, ఇంత పెద్ద డైమండ్ రింగ్ విరాట్ ఇచ్చాడా అని హ్యాపీగా అడిగింది. అవును, పెంపుడు కుక్కలకు మెడలో ఓనర్ పట్టి కట్టినట్టు ఇదిగో నాకు ఈ రింగ్ ఇచ్చాడు అని విరక్తిగా అంది హాసిని. నీ మొహం, పెళ్ళైన ఫస్ట్ డేనే ఇంత కాస్ట్లీ రింగ్ ఇచ్చాడంటే కాస్త అతను చెప్పినట్టు వింటే నీకు ఇంకెన్ని గిఫ్ట్లు ఇస్తాడో ఆలోచించవే అని అంది కీర్తి. నాకు గిఫ్ట్లు వద్దు, ఇంకేమొద్దు. నా జీవితాన్ని నన్ను ప్రశాంతంగా బతకనిస్తే అదే చాలు. పద, క్లాస్కి టైం అవుతుంది అని చెప్పింది. కాలేజ్ ఫినిష్ అయ్యాక హాసినికి ఇంటికి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కలగలేదు. కానీ 6 లోపు ప్యాలెస్ కి వెళ్ళకపోతే హిట్లర్ ఏం చేస్తాడో అన్న భయంతో అయిష్టంగానే ఇంటికి బయలుదేరింది. హాల్లోకి ఎంటర్ అయిన హాసిని అక్కడే కూర్చునున్న వ్యక్తిని చూసి ఒక్కసారి స్టన్ అయింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేకుండా నవ్వుతూ హాయ్, బాగున్నారా అని ఎంతో క్యాజువల్ గా అడిగాడు. ఇంతకీ హాసిని హాల్లో చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి ఎవరు? తరువాత ఏం జరిగింది తెలుసుకో.